గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని మనోహర్ గారు నిజామాబాద్ నుంచి రాస్తున్నారు. దానాన్ని గడప దాటి ఇవ్వాలంటారు, ఎందుకు తెలియచేయండి అంటూ కోరుతున్నారు. దానాన్ని గడప దాటియడం కాదు, ఆయనని గడప దాటించుకుని లోపలికి రప్పించుకుని ఇవ్వాలి. నేను నా ఇంట్లో సుఖంగా ఉండి, నా భార్య సంతానంతో హాయిగా ఉండి, లేదా నా భర్త నా సంతానంతో సుఖంగా ఉండి, ఇయ్యగలిగిన తనం కలిగిన నేను, ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ఉన్న నేను, నా కుటుంబం అంతా సంతోషంగా ఈ దానాన్ని ఇస్తూ ఉంటే ఆనందాన్ని అనుభవిస్తున్న వేళ మీకు ఇష్టపూర్వకంగా ఇస్తున్నానని చెప్పగలిగిన అవకాశం మన ఇంట్లోకి వాళ్ళని రప్పించుకుని ఇచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. అలా కాకుండా దాని అవతలకి వెళ్ళిపోయి అది అలా ఇచ్చేసినట్టయితే అది మొక్కుబడిగా అవుతుంది. దానం దాతృవశం. దానం అనేది దాతృవశం అంటే ఇచ్చేవాడి యొక్క బుద్ధికి అనుగుణంగా ఉంటుందని. అంచేతనే త్యాగ ఉద్దేశ్యం అంటారు. అంటే ఖచ్చితంగా ఇది ఇచ్చేయాలి, ఇచ్చేసిన తర్వాత దీని మీద అధికారాన్ని కోల్పోవాలి అని అనుకునే అభిప్రాయంతో మాత్రమే దానం చేయాలి. ఏ వస్తువు అయినా సరే. మనకి పురాణంలో మారుమూల ఒక కథ కనిపిస్తుంది. సన్యాసి రాజు ఎదురుగా పడవలో కూర్చుని అలా వెడుతున్నటువంటి సందర్భంలో రాజుగారు ఆయనకి ఒక మంచి వజ్రాల ఉంగరాన్ని బహుకరించాడు. ఆయన టక్కున నీళ్ళలో వేశాడు. ఇది చూస్తూ రాజుగారు వెంటనే భటుడికి ఆజ్ఞాపన చేసి అది వెతుకొని ఆ చెరువులో ఆ నదిలో పెద్దదైనటువంటి లోపలికి దిగి వాడు మొత్తానికి శ్రమపడి మళ్ళీ రాజుగారికి ఇస్తే రాజుగారు అయ్యో పడిపోయిందని మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ ఆయన పడేశాడు. ఇలా చేసేసరికి వెంటనే పిచ్చి పట్టిందా మీకని అడిగాడు రాజు సన్యాసిని. ఆయన అన్నాడు, దానం దాతృవిషయం. నువ్వు ఎప్పుడైతే ఆ వస్తువుని నాకు దానం చేసేసావో దాని మీద నీకు అధికారం లేదు. నేను ఇది దాంట్లో పడేస్తే నువ్వు మళ్ళీ నీదేమో అనుకున్నట్టుగా నీ చేతి నుంచి వజ్రాల ఉంగరం పడిపోయినట్టుగా ఎందుకు బాధపడుతున్నావు? నాకు ఇచ్చిన తర్వాత నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను దీన్ని దుర్వినియోగపరిస్తే, అంటే దీన్ని అమ్ముకుని దాని ద్వారా వచ్చే ధనంతో జీవిస్తే ఆ నేరం, ఆ పాపం, ఆ శిక్ష, ఆ దోషం నాకు వస్తుంది తప్ప నీకు రాదు. కాబట్టి దానం ఇచ్చేసిన తర్వాత నీకు అధికారం ఇచ్చేసిన క్షణంలో పోయింది. కాబట్టి ఆ దోషం అతడికి ఉంటుంది. దానం తీసుకున్న దోషంతో పాటు దుర్వినియోగం చేస్తే ఉండేటువంటి దోషం నాకు వస్తుంది. నువ్వు ఆలోచించగానే సన్యాసి రాజుకు చెప్పాడు. కాబట్టి ఇంటి లోపలికి రప్పించుకొని చక్కగా కూర్చోబెట్టి హాయిగా పాదాలని కడిగి ఇదిగో నీకు ఇది ఇస్తున్నాను అని సంతోషపూర్వకంగా త్యాగాన్ని ఉద్దేశించి ఇచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి దానం.